హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎక్కడికైనా గుడికి వెళ్ళాలంటే చాలామంది పాదయాత్రతో నడుస్తూ వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది భక్తులు కాళ్ళకి కర్రలు కట్టుకొని ఆ కర్రల ద్వారానే నడుచుకుంటూ వీళ్ళు పాదయాత్రగా శ్రీశైలానికి బయలుదేరి వెళ్తున్నారు. ఇది ఎక్కడ ఏంటనేది మనం తెలుసుకుందాం. ఉగాది పండుగ సమీపిస్తుంది కదా, అది ఈ మంత్ ఎండింగ్లో 30వ తారీఖు. ఈ ఉగాది పండుగ సమీపిస్తూ ఉండడంతో కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. కొందరు కాళ్ళకు కర్రలు కట్టుకుని కర్నూలు మీదుగా శివనామ స్మరణ చేసుకుంటూ నడుస్తున్నారు. మరికొందరు శివలింగాన్ని పల్లకిలో ఉంచి మోసుకెళ్తున్నారు. కొద్దిసేపు అక్కడక్కడ ఆగి సేద తీరుకుంటూ వెళ్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక కుర్రవాడు 2000 కిలోమీటర్ల స్కేటింగ్ చేశాడు. అతను ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశం వరకు. అట్లాగే ఇప్పుడు ఉగాది సందర్భంగా కొంతమంది భక్తులు, యువకులు వీళ్ళు పాదాలకి కింద కర్రలు కట్టుకొని ఆ కర్రల ద్వారా నడుచుకుంటూ వెళ్ళటం. మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను, పక్కన చూడండి. నిజంగా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ భక్తి ఏంటో కూడా చూపిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే చాలామంది కుర్రవాళ్ళకి ఈ మధ్య భక్తి అన్నా, దేవుళ్ళన్నా, ఇంట్లో పెద్దవాళ్ళన్నా కొంచెం గౌరవం అనేది లేకుండా ఉండడం, ఎలాగ పడితే అలా ఉండడం యువకులు కొంతమంది ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి వీళ్ళు కొద్దిగా ఎగ్జాంపుల్గా అయితే ఉంటారు. చూడొచ్చు. థ్యాంక్ యూ.